రేపు 4వ తారీఖున గన్నవరం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఈ గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజాప్రతినిధులతో పాటుగా ప్రజలు కూడా మమేకం చేయాలని, శాంతియుతంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఈ 3 పార్టీలు కలిసి ప్రజలకి పొడిచినటువంటి ఈ వెన్నుపోటుని నిరసిస్తూ తక్షణమే ఈ మోసాల ప్రభుత్వాన్ని వాళ్ళ హామీలను అమలు చేయమని చెప్పని డిమాండ్ చేసేదానికి, నిరసన తెలియజేసేదానికి ఆ రోజున గన్నవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి శాంతియుతంగా నడుచుకుంటూ వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర, గన్నవరం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర శాంతియుతంగా నిలదించి డిమాండ్ పత్రాన్ని లేదా నిరసన పత్రాన్ని ఎంఆర్ఓ గారి ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి పంపించేదానికి ఆ రోజు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త, అలాగే ఎన్నిక కాబడినటువంటి ప్రజాప్రతినిధులు కానీ, అలాగే పార్టీ బాధ్యతలు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కసిగా వంశీ గారు లేకుండానే రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో గన్నవరమే మిన్నగా చేసింది నిరసన కార్యక్రమాన్ని అనేట్టుగా మేమందరం ప్రజల్ని సమీకరిస్తాం, ప్రజల్ని విశదీకరిస్తాం, ప్రజల్ని రమ్మని ఆహ్వానిస్తాం. తద్వారా ఈ ప్రజా నిరసనని పెద్ద ఎత్తున జయప్రదం చేస్తామని చెప్పని ప్రతి ఒక్క కార్యకర్త చెప్పినందుకు వారికి మనస్ఫూర్తిగా పాదాభివందనం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి పార్టీ బాధ్యులకి, అలాగే ప్రజాప్రతినిధులకు కూడా అభినందనలు తెలియజేస్తాం. గవర్నమెంట్ రిపోర్ట్లు అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇచ్చిన రిపోర్ట్లన్నీ కూడా తప్పుడు రిపోర్ట్లు అనేది అర్థమైంది. వంశీ గారి కుటుంబ సభ్యులకైతే అర్థమైంది. ఒత్తిడిలోకి లొంగి, అధికార మదానికి లొంగిపోయి ధర్మంగా వైద్యం చేయాల్సినటువంటి వైద్యులు వంశీ గారి రుగ్మతల్ని దాచిపెట్టి తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారనేది వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇవాళ అర్థమైంది. హైకోర్టు న్యాయస్థానం వల్లే వంశీ మరణానికి చెరువు కాకుండా మళ్ళీ పూర్ణాయుష్కుడు అవటానికి హైకోర్టే దారి చూపించిందని చెప్పని వాళ్ళ కుటుంబ సభ్యులు ఆనందపడుతున్నారు. రేపు 5వ తారీఖున ఆయుష్ హాస్పిటల్లో హెల్త్ బులెటిన్ని హాస్పిటల్ వారిని కోర్టుకు అందజేయమని చెప్పని హైకోర్టు వారు ఆదేశించారు. కాబట్టి ఖచ్చితంగా కోర్టుకి వారు సమర్పిస్తారు. ఈలోపు నేనైతే నాకున్న అవగాహన మేరకు నేను తెలుసుకున్నది చెప్పేది, ఎక్కడెక్కడైతే వంశీని సమాజం కోసం, కోర్టుల కోసం, మీడియా కోసం ఆసుపత్రికి తిప్పారో అక్కడ ఇచ్చినవన్నీ కూడా తప్పుడు రిపోర్ట్లు, ఒత్తిడికి లొంగించిన రిపోర్ట్లు, అధికార మదానికి దాసోహం ఇచ్చిన రిపోర్ట్లను అయితే కుటుంబ సభ్యులకు అర్థమైంది. వంశీ గారిని కుట్రలతో, కుతంత్రాలతో తుదముట్టిద్దామని నారా చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ప్రయత్నం చేస్తుంటే ఆ యముడు లాంటి పాత్రలో ఉన్నటువంటి వారి మీద సతీ సావిత్రి లాగా దిగ్విజయంగా, అద్భుతంగా పోరాటం చేస్తున్న ఆవిడ భర్తని బతికించుకుంటాకి, భర్తని విడిపించుకుంటాకి ఆవిడ పోరాటం పరిమితం తప్పితే వంశీయే ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నాడు, ఉంటాడు, రేపు పోటీ చేస్తాడు, గెలుస్తాడు. ఏం హిట్ అయిందండి? మహానాడుకు వచ్చిన జనం ఎవరో మీ టీవీల్లోనే వేస్తున్నారు. ఎవడెవడు పచ్చ చక్క వాడు ఉద్యోగస్తుల్ని, డ్వాక్రా అక్క చెల్లెల్ని
డ్వాక్రా గ్రూపుల్లో పనిచేసేటువంటి యానిమేటర్లని అసభ్య పదజాలంతో ఎలా బెదిరిస్తున్నారు. మీరు బస్సు ఎక్కకపోతే ఏమవుతుంది, మీ జీవితాలు ఏమవుతాయి, మిమ్మల్ని ఏం చేస్తాం అనేటువంటి బెదిరింపులతో బెదిరించి బలవంతంగా బస్సులు ఎక్కించి తీసుకెళ్ళినంత మాత్రాన అది బలమెట్ట అవుతుంది, వాపు అవుతుంది. కానీ లోకేష్ ఒకటే చెప్తున్నాం, నీ రెడ్ బుక్ మడిచి అక్కడ పెట్టుకోవా, నీ చేతనైంది నువ్వు చేసుకో అని చెప్తున్నావు. ఇంతకు మించి నువ్వు చేయగలిగేది ఏముంటది? ప్రజలకు ఏమి చేయలేవు, ఈ రాష్ట్రానికి ఏమి చేయలేవు. నీకున్న అధికార మదంతో కొంతమంది తప్పుడు పోలీసుల్ని, కాకి యూనిఫామ్ని తాకట్టు పెట్టేటువంటి కొంతమంది తప్పుడు వ్యక్తుల్ని, తప్పుడు ఉద్యోగస్తుల్ని ఆ పోస్టింగ్లో వేసుకుని కేసు కట్టి అరెస్ట్ చేయగలమేమో. ఏం చేయగలవు? ఈ ఊళ్ళో ఒక సర్పంచ్ గారిని 3 పిల్లలిద్దరిని జైల్లో వేసి 2 నెలలు ఉంచావు. ఏం ఊడింది వాళ్ళకి? వచ్చి మళ్ళీ జై జగన్ అంటున్నారు బయటకు వచ్చి. మరి ఏం సాధించావు నువ్వు? ఏం సాధించావన్న భార్యాభర్తల్ని ఇంగిత జ్ఞానం, ఉచ్చం నీచం లేకుండా ఆడ కూతుర్ని జైల్లో పెట్టించావు. ఒక కార్యకర్త అరెస్ట్ చేస్తే తప్పుడు కేసులో అతనికి సంబంధం లేకపోయినా, ఆ రోజు అతను అక్కడ లేకపోయినా అరెస్ట్ చేసి నూజివీడి జైల్లో పెడితే, తల్లి చచ్చిపోతే దినానికి కూడా బెయిల్ రానివ్వకుండా అడ్డుకుంటే దినాన్ని బెయిల్ వచ్చే వరకు వాయిదా వేసుకున్నటువంటి మనిషి తగ్గాడా? జైల్లోంచి బయటకు వచ్చిన తర్వాతే తల్లికి దినం పెట్టాడు. ఇవాళ జెండా పట్టాడు, మళ్ళీ ఈ మీటింగ్కి వచ్చాడు. చూపిస్తా నేనేంటో లోకేష్ అని చెప్తున్నాడు. ఏం సాధించావు నీ రెడ్ బుక్తో? జైల్లో వేసి ఏం సాధించావు అని అడుగుతున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడి దాంట్లో ఎవడన్నా కళ్ళల్లో, ఏ చిన్న కార్యకర్త కళ్ళల్లోనా భయం చూడగలిగావా అని అడుగుతున్నాను. మరి ఏంటి నువ్వు కట్టలు కట్టేది? తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే క్యూ లైన్లలో ఒక స్లోగన్స్ చెప్తూ ఒక అతను వెళ్ళి మిగిలిన గుంపంతా కూడా చేస్తుందో దానికి సంబంధించి టీడీపీ ఒక ట్వీట్ చేస్తుంది. ఏమంటే తిరుమలపై జగన్ భారీ కుట్ర చేస్తున్నారు, తిరుమలని అప్రతిష్ట పాలు చేసే కుట్రలో భాగం ఇదంతా, అతని వైసీపీ నేతనే అతను అని చెప్పేసి అని అంటారు. అమ్మ చంద్రబాబు నాయుడు మొన్న ఎక్కిన కాడి నుంచే ఒక్క తిరుపతికి మాత్రం వెంకన్న స్వామికే కాదు, 7 కొండల మీద ఉన్న వెంకన్న స్వామికే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి దేవుడికి కష్టాలు బిగినైనట్టుగా ఉన్నాయి. ఇవాళ దేవుడు ఆస్తులు మొత్తం వెంకన్న స్వామి ఆస్తులే కాదు, వెంకన్న స్వామికి అపచారాలు చేయటమే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి దేవుడి ఆస్తులు, దేవాదాయ ఆస్తులన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి పప్పు బెల్లాలు పంచినట్టుగా పంచి పెడతాకి ఇవాళ ఆయన తలుపులు తీస్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా వాటిని అడ్డుకుంటాం, న్యాయ పోరాటం చేస్తాం. ఈ తప్పుడు పనుల్ని హైందవ సాంప్రదాయానికి, దేవుడు ఆస్తులకి కస్టోడియన్గా ఉండాల్సినటువంటి ప్రభుత్వం ఈ రకంగా దేవుడు ఆస్తుల్ని కొల్లగొట్టే పరిస్థితుల నుంచి మేము పోరాటం చేస్తాం. మా పార్టీ బయటకు తీసుకురాలా, సమాజం బయటకు తీసుకొచ్చింది. ఎవరైతే దెబ్బలు తిన్నారో, ఎవరి పేపర్లు అయితే బాగా రాసినా కూడా తప్పుడు మార్కులు వేసారో, ఒకటి పేపర్ ఒకటికి రాశారో, ఒకటికి మార్కులు మార్చారో, ఆ బాధితులు గొంతెత్తి అరుస్తున్నారు. అంటే వీళ్ళ పనితీరు, మరి ప్రత్యేకించి ఆ మంత్రి పనితీరు ఏ రకంగా డొల్లతనంగా ఉందో, మాటలు ఎక్కువ చేతలు తక్కువ అనేది మనకి ఇవాళ అర్థమవుతుందో, ఇలా చేతకాని తలం వల్ల ముక్కుపచ్చలారని పిల్లల భవిష్యత్తు కాలరాస్తున్నారు, నాశనం అవుతుందనేది ఈరోజు